దావీదు తప్పు చేశాడు, సౌలు తప్పు చేశాడు. దావీదు క్షమాపణ అడిగాడు, సౌలు కూడా ఏదో నామకే వాస్తే క్షమాపణ అడిగాడు. దావీదుని క్షమించి దావీదు ప్రార్థనకి జవాబిస్తున్నాడు, సౌలుని క్షమించలేదు, సౌలు ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు, అసలు మౌనంగా ఉండిపోయాడు. ఏంటి కారణం? దావీదు తాను చేసిన తప్పుని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కానీ సౌలు తన తప్పుని కప్పుకుంటూ ఇతరుల మీద వేసేయడానికి ప్రయత్నము చేశాడు. ఇతనిలో మనకి కనబడుతుంది నిజమైన పశ్చాత్తాపము, కానీ ఇతనిలో మనకి కనబడేది నిజమైన పశ్చాత్తాపము. అందుకే చూడండి, దావీదు మొర్ర పెట్టగానే ఇమ్మీడియట్గా దేవుని దగ్గర నుంచి రిప్లై వచ్చేస్తుంది, జవాబు వచ్చేస్తుంది. నువ్వు తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుంటావు, నిస్సందేహంగా నీవు నీ వారందరిని తిరిగి దక్కించుకుంటావు. అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. కానీ ఎవరైతే దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో వారు కృప పొందుకుంటారు. ఆమేన్. దావీదు నిజంగా అతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు. కానీ సౌలు తన యొక్క తప్పుల్ని ఇతరుల మీద వేయడానికి ప్రయత్నము. ఏమయ్యా ప్రభువా, నీవెందుకు నాయనా దావీదు యొక్క తప్పుని క్షమించావు, సౌలు యొక్క తప్పుని క్షమించలేదు, నీవు పక్షపాతివా అంటే దేవుడు అనే మాట, నేను పక్షపాతిని కాదు. దావీదు యొక్క పశ్చాత్తాపము నిజమైనది, సౌలు యొక్క పశ్చాత్తాపము నిజమైనది. దావీదు తన పాపములను యథార్థంగా ఒప్పుకున్నాడు, కానీ సౌలు తన పాపములను కప్పుకోవడానికి ప్రయత్నము. అందుకనే దావీదుని క్షమించాను, ఇమ్మీడియట్గా అతని ప్రార్థనకు జవాబిచ్చాను. కానీ సౌలు హృదయం నా ఎదుట సరి అయినదిగా లేదు, కాబట్టి అతని ప్రార్థనకు నేను జవాబు ఇవ్వలేకపోయాను. గుర్తుపెట్టుకోండి, మన హృదయము దేవుని ఎదుట సరిగా లేనప్పుడు మన పాపములను కప్పుకుంటూ మనము నిజమైన పశ్చాత్తాపం లేకుండా ప్రార్థన చేస్తే ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకోలేము.